జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందన్ మాట్లాడారు. దోపిడీ దొంగల ముఠాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయకల్ ఎస్ఐ సుధీర్రావులకు లభించిన సమాచారంతో పోలీస్ బృందం రాయకల్ శివారు లలిత టెంపుల్ సమీపంలోని మామిడి తోటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంపల్లి గ్రామానికి చెందిన వనం పాపయ్య, టిఆర్ కు చెందిన వనం రాము, దాసరి రవిగా గుర్తించారు. ఈ ముఠాలో ముగ్గురు, మరో నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసువాడకు చెందిన జగన్నాథం, కృష్ణ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై ఇప్పటికే 6 కేసులు నమోదైనట్లు వివరించారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 12 తులాల బంగారం, 15,000 నగదు, 3 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి జగిత్యాల, రాయకల్, మల్యాల, బొప్పలపల్లి, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 30కి పైగా కేసుల్లో వీరు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐలు సుధాకర్, సుధీర్ రావు సహా పోలీస్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. నిందితులను పట్టుబడడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది గంగాధర్, సుమన్లను డీఎస్పీ రఘుచందన్ అభినందించి నగదు బహుమతి అందజేశారు. ఈ సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు. దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి. వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీడు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయకల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రిపూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇళ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం, గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. గత 30 కేసులు ఉన్నాయి. పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం 11 కేసులలో అరెస్ట్ చేసాం. తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టారు. వీళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు వీళ్ళు తొందరగా దొరికారు.